నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. మొన్నటిదాకా తగ్గుతూ ఊరించాయి, ఇప్పుడు ఉరకలేస్తూ షాక్లు ఇస్తున్నాయి. వచ్చే 2 నెలల్లో ఇంకా పెరుగుతాయా? ఫ్యూచర్లో తులం 2 లక్షలు కాబోతోందా? ఇప్పుడే కొనేయడం బెటరా? నిపుణుల అంచనాలేంటి? ఎక్కడ తేడా కొట్టింది? పసిడి దూకుడుకు కారణాలేంటి? మొన్నటిదాకా దిగొచ్చిన పసిడి పైకి వెళ్తూ షాక్లిస్తోంది. అంచనాల్ని తలకిందులు చేస్తూ మళ్లీ రాకెట్ స్పీడ్ అందుకుంది. వారమంతా గోల్డ్ రన్ కొనసాగింది. ఎవరూ ఎక్స్పెక్ట్ చేయని విధంగా బంగారం ధరలు భగ్గుమన్నాయి. పెళ్లిళ్ల సీజన్ కు ముందు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇంకొంచెం దిగొచ్చిన తర్వాత కొందామనుకున్న వారి ఆశల్ని తుంచేశాయి. మొన్నటిదాకా తగ్గుతూ ఊరించాయి, ఇప్పుడు ఉరకలేస్తూ షాకులిస్తున్నాయి. వచ్చే 2 నెలల్లో ఇంకా పెరుగుతాయా? ఫ్యూచర్లో తులం 2 లక్షలకు కాబోతోందా? ఇప్పుడు కొనేయడం బెటరా? నిపుణుల అంచనాలేంటి? పసిడి దూకుడుకు కారణాలేమిటి? పసిడి ధరలు మొన్నటిదాకా దిగొచ్చాయి, ఇంకా తగ్గుతాయన్న ఆశలు కల్పించాయి. తులం చూస్తుండగానే 1,30,000కు అటు ఇటుగా వచ్చింది. 1,00,000 దాకా వస్తే బాగుండు అని అంతా ఆశించారు. అనుకున్నట్టే కొన్ని రోజులు గోల్డ్ డౌన్ ఫాల్ కంటిన్యూ అయ్యింది. 1,00,000 కాకపోయినా 1,25,000 దాకైనా రావచ్చనే ఎక్స్పెక్టేషన్స్తో ఉండేది. కానీ సడన్ గా పసిడి పైకి వెళ్తూ దమ్కి ఇస్తోంది. 4-5 రోజులుగా భారీగా పెరుగుదలను నమోదు చేసింది. తులంపై ఏకంగా 8,000 దాకా హైక్ అయ్యింది. ధగధగ మెరిసే బంగారం ఇప్పుడు దడ పుట్టిస్తూ దౌడు తీస్తోంది. దమ్ముంటే కొనండి చూద్దామంటూ మళ్లీ పరుగందుకుంది. ఈ వారమే కాదు, రాబోయే 2 నెలల్లో మళ్లీ షాకులిచ్చే దిశగా దూసుకెళ్తోంది. గోల్డ్ ర్యాలీ మిడిల్ క్లాస్ ని కలవరపెడుతోంది. ఇంకాస్త దిగొచ్చాక కొందామని ఎదురు చూస్తున్న సమయంలో ఊహించని విధంగా జెట్ స్పీడ్ అందుకోవడం నిరాశ కలిగిస్తోంది. మామూలుగా వందల్లో కాదు, వేలకు వేలు ధరలు విపరీతంగా పెరుగుతూ పోతున్నాయి. గ్రాముకు దాదాపు 800కు పైగా పెరగటంతో రిటైల్ కొనుగోలుదారులు పరేషాన్ అవుతున్నారు. ఈ దూకుడు చూస్తుంటే త్వరలోనే గ్రాము ధర 16,000కు టచ్ కావచ్చని అనిపిస్తోంది. అంతర్జాతీయంగా మారుతున్న పరిస్థితులే బులియన్ మార్కెట్లలో జోరుకు కారణమనేది నిపుణుల మాట. శనివారం బంగారం రేట్లు భారీగా పెరిగాయి. శుక్రవారం కంటే 10 గ్రాములకు 24 క్యారెట్ల బంగారం రేటు దేశవ్యాప్తంగా 1,090 రూపాయలు పెరిగింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్ఛమైన బంగారం రేటు 1,55,235గా ఉంది. ఈ 2 రోజులే కాదు, గత వారం రోజుల్లో గోల్డ్ రేట్లు అమాంతం హైక్ ని రికార్డ్ చేశాయి. అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితే, ఫెడ్, రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లపై స్పష్టత లేకపోవడం వంటి కారణాలతో పసిడి ధరలు జోరందుకున్నాయి. ఈ ఏడాది జనవరిలో ఆల్ టైమ్ రికార్డు సృష్టించిన తర్వాత ఈ నెలలోనే ఎక్స్పెక్ట్ చేయని విధంగా పరుగు తీశాయి. పెళ్లిళ్ల సీజన్కు ముందు ఇది పెద్ద ఝలకే. వారంలో ధర ఎలా పెరిగిందో చూస్తే, భారత బులియన్ మార్కెట్లు ఆగస్టు 1న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,44,220 దగ్గర మొదలయ్యింది. ఇక ఆగస్టు 4న స్వల్పంగా తగ్గి 1,44,000కు వచ్చింది. మళ్లీ ఆగస్టు 8న భారీగా పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర 1,52,350 రూపాయలుగా నమోదయ్యింది. అంటే వారంలో ఏకంగా 7,740 మేర పెరిగింది. 22 క్యారెట్ల గోల్డ్ విషయానికి వస్తే ఆగస్టు 1న 1,32,200 పలకగా, ఆగస్టు 8 నాటికి 1,39,650 రూపాయలకు చేరుకుంది. ఈ లెక్కన 1 వీక్లోనే 7,450 రూపాయలు పెరిగింది. ఈ వారంలో పెరిగిన ధరల్ని చూస్తుంటే గతేడాది బుల్ రన్ ఎలా కొనసాగిందో గుర్తుకొస్తోంది. ఆ ఒక్క ఏడాది ఏకంగా 70% పసిడి ధరలు పెరిగాయి. వెండి ధరలు రికార్డు స్థాయిలో 140% పైగా ఎగబాకాయి. దీంతో పెట్టుబడుల కోసం చాలా ఆప్షన్లు వచ్చాయి. ఫిజికల్ గోల్డ్ కొనుగోళ్లతో పాటుగా డిజిటల్ గోల్డ్ పెట్టుబడులు, గోల్డ్ ఈటీఎఫ్, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఇలా అన్నిట్లోనూ పెట్టుబడి చేసేందుకు ఆసక్తి చూపించారు. ఈ ఏడాది చూస్తే బంగారం ధరలు పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో క్రూడాయిల్ ధరలు భారీగా పెరగడంతో కాస్త శాంతించాయి. ఇదే ట్రెండ్ కంటిన్యూ అవుతుంది అని అంచనాలు ఉండేవి. కానీ ఇప్పుడు అవి తలకిందులయ్యాయి. ఇక్కడ ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు తగ్గుతున్నట్లు సంకేతాలు అందడం, ఇంకా హర్ముజ్ జలసంధి తెరుచుకునే సంకేతాలు కనిపిస్తుండడం వెరసే యుఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను పెంచే అంచనాలు తగ్గడం బంగారం ధరలు మళ్లీ భారీగా పెరిగేందుకు కారణమవుతోంది. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేట్ ఔన్స్కు $4,350 మార్క్ స్థాయికి చేరింది. 2 రోజుల కిందట ఇది కేవలం $4,100 దిగువనే ఉండేది. ఇక సిల్వర్ రేటు కూడా $64 స్థాయికి చేరుకుంది. ఇంటర్నేషనల్ మార్కెట్ ధరలకు అనుగుణంగానే దేశీయంగా కూడా గోల్డ్, సిల్వర్ రేట్లు పెరుగుతున్నాయి. హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్లకు చెందిన బంగారం ధర ఆగస్టు 8న తులం 1,37,400 రూపాయలు పలికింది. అంతకుముందు వరుసగా 2 రోజుల్లో 2,650 రూపాయలు, 2,600 చొప్పున పెరగడం హైలైట్. ఇక 24 క్యారెట్ల స్వచ్ఛమైన గోల్డ్ రేట్
1,49,890 దగ్గర ట్రేడ్ అయ్యింది. ఇది ముందటి 2 రోజుల్లో వరుసగా 2,890, 2,840 మేర పెరిగింది. గోల్డ్ రేట్లు తాజాగా పెరిగినా సిల్వర్ రేటు మాత్రం స్థిరంగానే ఉంది. హైదరాబాద్లో ఇప్పుడు కేజీ వెండి ధర 2.50 లక్షల దగ్గర కొనసాగుతోంది. కిందటి రోజు ఇది 10,000 మేర పెరిగింది. దానికి ముందటి రోజు 5,000 ఎగబాకింది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ఏకంగా 7% పైగా లాభపడి 8 నెలల్లోనే అత్యుత్తమ వారపు పనితీరును నమోదు చేసింది. స్పాట్ గోల్డ్ ఔన్స్కు సుమారు $4,336 చేరగా ట్రేడింగ్లో $4,350 సమీపంలో 7 వారాల గరిష్టాన్ని తాకింది. బలహీనమైన అమెరికా ఉద్యోగాల డేటా, తగ్గుతున్న ముడి చమురు ధరలు, వడ్డీ రేట్లపై మారుతున్న అంచనాలు పసిడి ర్యాలీకి ప్రధాన కారణాలుగా నిలిచాయి. అమెరికా జులై నాన్ ఫామ్ పేరోల్స్ అనూహ్యంగా 23,000 ఉద్యోగాలు తగ్గడం మార్కెట్లను సర్ప్రైజ్ చేసింది. జూన్ గణాంకాలను కూడా దిగువకు సవరించడంతో అమెరికా ఆర్థిక వ్యవస్థపై ఆందోళనలు పెరిగాయి. దీంతో ఫెడరల్ రిజర్వ్ సమీప సమావేశంలో వడ్డీ రేట్లను పెంచే అవకాశం తగ్గిందన్న అంచనాలు బలపడ్డాయి. సాధారణంగా వడ్డీ రేట్లు తగ్గే అవకాశాలు పెరిగినప్పుడు బాండ్లపై రాబడులు, డాలర్ బలహీనపడే అవకాశం ఉండటంతో వడ్డీ ఆదాయం ఇవ్వని బంగారానికి డిమాండ్ పెరుగుతుంది. మరోవైపు ముడి చమురు ధరలు తగ్గడం కూడా బంగారానికి కలిసొచ్చింది. చమురు ధరలు తగ్గితే ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు కొంత తగ్గే అవకాశం ఉంటుంది. దీంతో హయ్యర్ ఫర్ లాంగర్ వడ్డీ రేట్ల అంచనాలు బలహీనపడతాయి. అదే సమయంలో భౌగోళిక రాజకీయ అనిశ్చితి, సురక్షిత పెట్టుబడుల వైపు మళ్లుతున్న నిధులు పసిడి ధరలకు అదనపు మద్దతిస్తున్నాయి. సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు కూడా ప్రస్తుత ర్యాలీలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం 2026 రెండో త్రైమాసికంలో సెంట్రల్ బ్యాంకులు 288.9 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేశాయి. ఏడాది ప్రాతిపదికన ఇది 62% పెరుగుదల. దక్షిణ కొరియా సెంట్రల్ బ్యాంకు కూడా 13 ఏళ్ల విరామం తర్వాత తిరిగి బంగారం కొనుగోలు చేయడం అధికారిక రంగంలో పసిడిపై ఆసక్తి ఇంకా బలంగానే ఉందన్న సంకేతాలను ఇస్తోంది. వారంలో తులం 8,000 పెరగడం మరో భారీ బుల్ రన్ అవుతుందా అనే విషయానికి వస్తే ఈ ర్యాలీని నేరుగా మరో భారీ బుల్ రన్ గా నిర్ధారించడం తొందరపాటు అవుతుంది అనేది విశ్లేషకుల అంచనా. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వృద్ధి బలంగా కొనసాగడం, అమెరికా బాండ్ ఈల్డ్స్ పెరగడం, మార్కెట్లలో రిస్క్ అపటైట్ తిరిగి రావడం వంటి అంశాలు బంగారంపై ఒత్తిడి తీసుకురావచ్చు. అలాగే ధరలు ఇప్పటికే అధిక స్థాయిలో ఉండటంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగితే స్వల్పకాలంలో తీవ్ర హెచ్చుతగ్గులు కనిపించే ఛాన్స్ ఉంది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ కూడా ప్రస్తుత పరిస్థితుల్లో బంగారం కొంతకాలం పరిమిత శ్రేణిలో కదలవచ్చని తెలిపింది. అదే టైంలో ఆర్థిక మందగమనం, కొత్త భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలు లేదా ధరలు తగ్గినప్పుడు కొనుగోళ్లు పెరగడం వంటి అంశాలు కలిసి వస్తే బంగారం మళ్లీ $4,500 స్థాయిని దాటే అవకాశం ఉందని భావిస్తున్నారు మార్కెట్ నిపుణులు. అంటే ప్రస్తుత ర్యాలీకి దీర్ఘకాలం బలం ఉన్నప్పటికీ మధ్యలో ధరల కరెక్షన్, లాభాల స్వీకరణ వంటి పరిణామాలు తప్పక చూడాల్సి ఉంటుంది. అంచనాలు ఎలా ఉన్నా పెళ్లిళ్ల సీజన్కు ధరలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఇంకా దిగొస్తుందని చూసినోళ్లకు నిరాశ ఎదురయ్యింది. వారం కిందైనా కొడి ఉంటే బాగుండేదేమో అని అనుకుంటున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే 2 నెలల్లో తులం 1,60,000 దాటుతుందేమోనని కలవరపెడుతోంది. అంతేకాదు, చూస్తుండగానే గతేడాది ఆల్ టైమ్ రికార్డ్ని బ్రేక్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదేమో అనేలా గోల్డ్ రన్ కొనసాగుతోంది. గోల్డ్ దూకుడుకు కారణాలేంటి? భవిష్యత్తులో ధర ఎలా ఉండబోతోంది? గత ఏడాది ఆల్ టైమ్ హై రికార్డ్ ని బ్రేక్ చేసే రోజు వస్తుందా? ఈ ఏడాది చివరి వరకు హెచ్చుతగ్గులు ఎలా ఉండే అవకాశం ఉంది? ఇప్పుడే కొనేయడం బెటరా? మార్కెట్ నిపుణుల అంచనాలు ఎలా ఉన్నాయి? గతేడాది చివర్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. తులం బంగారం ధర 1,70,000 దాటింది. ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చిన పసిడి ధరలు 1,40,000 నుంచి 1,50,000 మధ్య ఊగిసలాడుతూ వస్తున్నాయి. తాజాగా పుత్తడి ధరలు భారీగా పెరుగుతున్నాయి. వారంలోనే దాదాపు 8,000 పెరిగింది. ఇదే స్థాయిలో పెరిగితే తులం బంగారం ధర 1,75,000 చేరుతుందా అనే ఆందోళన కనిపిస్తోంది. అటు అంతర్జాతీయంగా కూడా పసిడి ధరలు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా ఔన్స్ బంగారం ధర $4,300 దాటింది. ఈ వారంలో పసిడి ధర 6% పైగా పెరిగింది. ఈ ఏడాది జనవరి తర్వాత ఒక వారంలో నమోదైన అతిపెద్ద పెరుగుదల ఇదే. అమెరికా ఆర్థిక పరిస్థితి, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయాలు, డాలర్ విలువలో మార్పులు ప్రస్తుతం బంగారం ధరలను ఎఫెక్ట్ చేస్తున్నాయి. ఆర్థిక అనిశ్చితి ఉన్న సమయంలో పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తారు. అమెరికా ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకపోవడం, అమెరికా వడ్డీ రేట్లపై స్పష్టత లేకపోవడం, ఆర్థిక వృద్ధిపై ఆందోళనలు పెరగడంతో పెట్టుబడిదారులు కేరింగ్గా వ్యవహరిస్తున్నారని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ సెప్టెంబర్లో వడ్డీ రేట్లపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనే విషయం మార్కెట్లకు కీలకంగా మారింది. వడ్డీ రేట్లు తగ్గే అవకాశాలు పెరిగితే డాలర్ బలహీనపడుతుందని అంచనా.
అప్పుడు పసిడి ధరలు పరుగులు తీసే అవకాశం ఉంది. మరోవైపు పలు దేశాల సెంట్రల్ బ్యాంకులు ఇప్పటికీ బంగారం కొనుగోలు చేయటం కూడా ధరల పెరుగుదలకు కారణంగా చెబుతున్నారు నిపుణులు. ఇక డాలర్ బలహీనపడితే బంగారం ధరలు మరింత పెరిగి $4,380 స్థాయిని చేరే అవకాశం ఉందని భావిస్తున్నారు. కానీ ఇందుకు సమయం పట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఫెడ్ వడ్డీ రేట్లు పెంచితే బంగారం ధర పెరిగితే మన దేశంలో కూడా ప్రభావం ఉంటుంది. అప్పుడు తులం బంగారం ధర 1,50,000 నుంచి 1,60,000 మధ్య ట్రేడ్ అయ్యే అవకాశం ఉందని అంచనా. రాబోయే రోజుల్లో ఫెడ్ రేట్ల అంచనాలు, యూఎస్ డాలర్, ట్రెజరీ ఈల్స్ కదలికలను పెట్టుబడిదారులు నిశితంగా గమనించాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ఇదంతా ఎలా ఉన్నా ఇక ఈ నెలలో బంగారం ధరలు ఎలా ఉండబోతున్నాయి అనే దానిపై రకరకాల అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ మధ్య తగ్గినట్లే తగ్గి ఇప్పుడు మళ్లీ బంగారం భగ్గుమంటోంది. ఆకాశమే హద్దుగా రాకెట్లా దూసుకెళ్తోంది. ధరలు తగ్గుతున్నాయి, కొందామా వద్దా అనే కన్ఫ్యూజన్ నుంచి ఓ క్లారిటీ వచ్చేలోపే మళ్లీ పసిడి పరుగు జోరందుకుంది. వరుసగా గోల్డ్ ధరలు భారీగా పెరిగాయి. మొత్తంగా గోల్డ్ 6 వారాల గరిష్టానికి చేరుకుంది. అమెరికా ఇరాన్ యుద్ధంతో బంగారం, వెండి ధరలు భారీగా దిగివచ్చాయి. వారి కారణంగా ద్రవ్యోల్బణ భయాలు నెలకొనడం, వడ్డీ రేట్లు పెరుగుతాయన్న అంచనాలతో జంట లోహాల ధరలు క్షీణించాయి. బంగారం ధర గరిష్టాల నుంచి దాదాపు 19% మేర పతనమయ్యింది. ప్రస్తుతం పశ్చిమాసియాలో శాంతి వైపుగా అడుగులు పడుతున్నాయి. హర్మూజ్ జలసంధిని తెరిచే విషయంలో ఇరాన్, ఒమన్ మధ్య జరుగుతున్న చర్చల్లో పురోగతి కనిపిస్తోంది. దీంతో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుముఖం పట్టాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర మళ్లీ $80 దిగువకు చేరింది. దీనికి తోడు అమెరికా డాలర్ బలహీనపడ్డం, ట్రెజరీ ఈల్స్ తగ్గుముఖం పట్టడం, కేంద్ర బ్యాంకుల వడ్డీ రేట్ల పెంపు ఉండకపోవచ్చన్న అంచనాలు బలపడడం లాంటి పరిస్థితులు గోల్డ్, సిల్వర్కు పాజిటివ్గా మారాయి. వీటికి మళ్లీ డిమాండ్ ఏర్పడడంతో ధరలకు రెక్కలొచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ప్రక్రియ కొంతమేర ముందుకు సాగుతున్న పరిస్థితులు ఇంకా బలహీనంగానే ఉన్నాయి. దౌత్యపరమైన పరిణామాలు, రక్షణ ఆస్తిగా బంగారానికి ఉన్న ఆకర్షణ ప్రస్తుత ధరకు మద్దతుగా నిలుస్తున్నాయని అంటున్నారు నిపుణులు. దీనికి తోడు అంతర్జాతీయంగా అమెరికన్ డాలర్ బలహీనపడ్డం ఇతర కరెన్సీల రూపంలో పసిడి కొనుగోలును చౌకగా మార్చింది. అదే సమయంలో యూఎస్ ట్రెజరీ బాండ్ దిగుబడులు తగ్గడంతో వడ్డీ లేని ఆస్తి అయిన బంగారంపై పెట్టుబడులకు అవకాశ వ్యయం తగ్గి ఆకర్షణ ఎక్కువయ్యింది. చమురు ధరలు తగ్గడంతో ద్రవ్యోల్బణ భయాలు తగ్గి ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచుతుంది అనే ఆందోళనలు సడలడం కూడా బంగారానికి సానుకూలంగా మారింది. ఇక రాబోయే రోజుల్లో గోల్డ్ తర్వాతి దిశను నిర్దేశించడంలో యూఎస్ నాన్ ఫార్మ్ పేరోల్స్, ఉద్యోగాల గణాంకాలు కీలక పాత్ర పోషించబోతున్నాయి. ఉపాధి డేటా బలహీనంగా వస్తే పసిడి మరిన్ని లాభాలను సాధించే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఊహించిన దానికంటే డేటా మెరుగ్గా ఉంటే డాలర్ పుంజుకొని బంగారంపై కొంత ఒత్తిడి పెరిగే ఛాన్స్ ఉంది. ఇక ఈ నెలలో బంగారం ధరలు ఎలా ఉండబోతున్నాయి అనే దానిపై రకరకాల అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత వాతావరణంలో మందగించిన ఆర్థిక వృద్ధి, అధిక ద్రవ్యోల్బణం కారణంగా బంగారం ధరలు ప్రస్తుత స్థాయిల నుంచి 5% పరిధిలోనే స్థిరంగా ఉంటాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ భావిస్తోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరింత బలహీనపడినా, భౌగోళిక ఉద్రిక్తతలు ముదిరినా బంగారం మళ్లీ సరికొత్త రికార్డుల వైపు పయనించే ఛాన్స్ ఉంటుందని అంటోంది. ఇన్వెస్టర్లు మళ్లీ బంగారం, గోల్డ్ మైనింగ్ షేర్లను కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయమని, రాబోయే రోజుల్లో ఆర్బీఐ, ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలతో పాటుగా పండగ సీజన్ డిమాండ్ బంగారం ధరలను ప్రభావితం చేస్తుందని మరికొందరు ఎక్స్పర్ట్స్ అంటున్నారు. మొత్తంగా అమెరికా ఫెడ్ పాలసీలు, యూఎస్ డాలర్ కదలికలతో స్వల్పకాలికంగా బంగారం ధరల్లో అస్థిరత కొనసాగుతున్నా ప్రపంచ భౌగోళిక పరిస్థితులు, వడ్డీ రేట్ల తగ్గుదల అంచనాల కారణంగా దీర్ఘకాలికంగా బంగారం మార్కెట్ అనుకూలంగానే ఉండే అవకాశం ఉంది. మరోవైపు బంగారానికి సంబంధించి వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అనే సంస్థ ఒకటి ఉంది. రాబోయే రోజుల్లో గోల్డ్ రేట్లు భారీగా తగ్గే అవకాశం ఉంటుందని ఈ సంస్థ అంచనా వేస్తోంది. ప్రస్తుతం $4,200 పైగా ఉన్న ఔన్స్ బంగారం ధర $3,857 కంటే తక్కువకు పడిపోతే మార్కెట్ మరింత క్షీణించే అవకాశం ఉందని డబ్ల్యూజీసీ చెబుతోంది. ఒకవేళ ఈ స్థాయి కంటే మరింత కిందకి పడిపోతే తదుపరి ప్రధాన మద్దతు ధర $3,500లకు చేరవచ్చు. జనవరిలో నమోదైన గరిష్ట ధరలతో పోలిస్తే ఔన్స్కు $3,500 స్థాయి అనేది సుమారు 37% క్షీణతను సూచిస్తుంది. బంగారం మార్కెట్లో గతంలో వచ్చిన ప్రధాన సంక్షోభాల మాదిరిగానే ఈ క్షీణత కూడా ఉంటుందని భావిస్తున్నారు మార్కెట్ విశ్లేషకులు. జపనీస్ యెన్ బలపడటం, యూఎస్ ఫెడ్ రేట్లపై అనిశ్చితి, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, గోల్డ్ ఈటీఎఫ్ల నుండి పెట్టుబడుల ఉపసంహరణ వంటివి బంగారం ధరలపై గణనీయమైన ఒత్తిడిని కలిగిస్తున్నాయని అంచనా. ఒకవేళ గ్లోబల్ మార్కెట్ అంచనా వేసినట్లుగా 37% మేర పతనమైతే తులం బంగారంపై ఏకంగా 53,000 వరకు తగ్గి 10 గ్రాముల బంగారం ధర 89,000 స్థాయికి పడిపోయే అవకాశం ఉంటుంది. ఇదే సంస్థ కేంద్ర ప్రభుత్వానికి ఈ మధ్య ఓ రిక్వెస్ట్ పెట్టింది.
ఇండియాలో బంగారాన్ని సాధారణ లోహంగా కాకుండా ఒక వ్యూహాత్మక ఖనిజంగా అధికారికంగా గుర్తించాలని కోరింది. స్వర్ణిం ఉడాన్ 2047 పేరుతో రిపోర్ట్ను రిలీజ్ చేసిన వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అందులో ఈ విషయాన్ని పొందుపరిచింది. ఈ లెక్కలన్నీ ఎలా ఉన్నా రాబోయేది పెళ్లిళ్లు, పండగ సీజన్. దీంతో బంగారం ధరలు రాబోయే 2-3 నెలల్లో ఎలా ఉండబోతున్నాయని జనాల్లో ఆసక్తి కనిపిస్తోంది. క్రితం దాకా పసిడి పరుగుకు పట్టపగ్గాల్లేవు. ఆకాశమే హద్దుగా దూసుకువెళ్లింది. దమ్ముంటే కొనండి చూద్దామంటూ ఛాలెంజ్ చేస్తూ రికార్డుల మీద రికార్డులు బ్రేక్ చేసింది. ఏడాదిన్నరగా ఎప్పటికప్పుడు ఆల్ టైమ్ హైలను టచ్ చేసింది. ఇక బంగారం కొనడం కష్టమే అనుకునేలా గోల్డ్ రన్ కొనసాగింది. కానీ ఆ తర్వాత ఒక్కసారిగా బంగారం ఆకాశం నుంచి పాతాళానికి పడిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఉన్నట్టుండి భారీగా పెరుగుతోంది. ఎక్కడ తేడా కొట్టింది? 2024-2025లలో బంగారం, వెండి సృష్టించిన ఆల్ టైమ్ రికార్డులు అన్నీ ఇన్ని కావు. 2024లో పసిడి విలువ 28% పుంజుకుంది. ఇక 2025లో అయితే ఏకంగా 65% పెరిగి ఇన్వెస్టర్లకు కనక వర్షం కురిపించింది. వెండి ధరల సంగతి సరే 2024లో 22% పెరిగితే 2025లో ఏకంగా 148% వృద్ధితో సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసింది. కేవలం ఏడాది కాలంలో ఈ ధరలు ఆకాశాన్ని తాకాయి. ఈ ఏడాది ఆరంభంలో అంటే జనవరి, మార్చి త్రైమాసికంలో కూడా బంగారం ధర మరో 10% పెరిగింది. ఇక జనవరి, ఫిబ్రవరి నెలల్లోనే వెండి రేటు ఏకంగా 28% దూసుకెళ్లింది. ఆ ఉధృతి ఏ స్థాయికి చేరిందంటే సరిగ్గా ఈ ఏడాది జనవరి 29న గోల్డ్, సిల్వర్ రేట్లు తమ ఆల్ టైమ్ హై రికార్డును నమోదు చేశాయి. ఆ రోజు తులం బంగారం ధర అక్షరాల 1,83,000 పలికింది. అలాగే కిలో వెండి ధర ఊహకందని విధంగా 4,04,500 మార్కును టచ్ చేసింది. అప్పట్లో ఈ రేట్లు చూసి సామాన్యులు ఇక జీవితంలో బంగారం కొనలేమని అనుకున్నారు. కానీ ఆ తర్వాత కొన్ని వారాలుగా డౌన్ ఫాల్ కంటిన్యూ అయ్యింది. 5-10 కాదు, ఏకంగా తులంపై దాదాపు 50,000 తగ్గింది. కొన్ని నెలల్లోనే ఈ స్థాయిలో తగ్గింది. ఈ ఏడాది ప్రారంభంలో 1,92,991 దగ్గర ఆల్ టైమ్ హైని టచ్ చేసింది గోల్డ్. గత జూన్ 30న 1,43,000 పలికింది. ఈ లెక్కన చూస్తే దాదాపు 50,000 తగ్గిందన్నమాట. సుమారు 26% పతనాన్ని నమోదు చేసింది. ఇది ఇలాగే కొనసాగుతుందని అంచనా వేశారు మార్కెట్ నిపుణులు. తులం 1,20,000 దాకా దిగిరావచ్చని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ తేడా కొట్టింది. ఆగస్టు తొలి వారంలో భారీ హైక్ ని నమోదు చేసింది. ఈ వారమే కాదు, వచ్చే వారం పసిడి ప్రియులకు షాక్ తగలడం కన్ఫర్మ్. దేశీయ మార్కెట్లో బంగారం ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయి. ఈ వీక్లో పసిడి ధరలలో గణనీయమైన పెరుగుదల నమోదయ్యింది. పండుగలు, పెళ్లిల సీజన్ సమీపిస్తున్న తరుణంలో వీటి రేట్లు మరింతగా పెరుగుతాయని అంచనాలు ఉన్నాయి. ఇది సాధారణ కొనుగోలుదారులపై అదనపు భారాన్ని మోపబోతోంది. ఇప్పటికే కొన్న వారికి, దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టిన వారికి లాభాల పంట పండినట్లవుతోంది. అమెరికా డాలర్ విలువలో హెచ్చుతగ్గులు, అనిశ్చితి కారణాల వల్ల భవిష్యత్తులో కూడా మరింత పెరిగే అవకాశం ఉంది అనేది విశ్లేషకుల అంచనా. ధరలు మరింత పెరుగుతాయని భావిస్తున్నారు. బ్యాంకులు కూడా ఇదే తరహా అంచనాలను వెల్లడిస్తున్నాయి. దేశీయంగా తులం బంగారం 1,75,000 నుంచి 1,95,000కు చేరుకుంటుందని భావిస్తున్నారు. పరిస్థితుల్ని బట్టి 2 లక్షలు దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదని అభిప్రాయపడుతున్నారు. గ్లోబల్ మార్కెట్లో ఈ ఏడాది ద్వితీయార్థం నాటికి ఔన్స్ బంగారం $5,400 నుంచి $6,000కు చేరుకోవచ్చని గోల్డ్ మ్యాన్ సాక్స్ అంచనా వేస్తోంది. బ్యాంక్ ఆఫ్ అమెరికా ఇదే సమయంలో ఔన్స్ $6,000కు పెరిగే ఛాన్స్ ఉందని తెలిపింది. రాబోయే 10 ఏళ్లలో బంగారం ధరలు డబుల్ అయ్యే అవకాశం ఉంది అనేది మరికొందరి అభిప్రాయం. గత 4-5 ఏళ్లలో బంగారం రేటు భారీగా పెరిగింది. 2035 నాటికి బంగారం ధర గత రికార్డులన్నింటినీ బ్రేక్ చేసి సరికొత్త ఆల్ టైమ్ హైని చేరుకోవచ్చనే చర్చ నడుస్తోంది. అంతర్జాతీయ ఆర్థిక సంస్థల డేటాను, ప్రస్తుత ధరల పెరుగుదల రేటును విశ్లేషిస్తే రాబోయే కొన్నేళ్లలోనే బంగారం ధర రెట్టింపు కావచ్చని తెలుస్తోంది. డబ్బుకు కొనుగోలు శక్తి తగ్గుతుంది. దీర్ఘకాలంలో బంగారం ధర సాధారణంగా పెరుగుతుంది. ఇక గనుల నుంచి బంగారాన్ని వెలికితీసే ఖర్చు ఏటా పెరుగుతోంది. ప్రపంచంలో అందుబాటులో ఉన్న బంగారం నిల్వలు క్రమంగా తగ్గిపోతున్నాయి. ఒకవైపు సరఫరా తగ్గుతుండగా మరోవైపు డిమాండ్ పెరుగుతోంది. దీంతో బంగారం ధర పెరుగుతూనే ఉండవచ్చని ఇంకొందరు నిపుణులు అంటున్నారు. రాబోయే రోజుల్లో బంగారం పెరుగుతుందా, తగ్గుతుందా, ఇప్పుడు అమ్మేసుకోవడం బెటరా కాదా అనే సంగతి ఎలా ఉన్నా గోల్డ్ మార్కెట్లో మాత్రం ఇప్పుడు కొత్త ట్రెండ్ కొనసాగుతోంది. గోల్డ్ అనేది సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్. దీంతో బంగారంలోనే పెట్టుబడి పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో కూడా బంగారం ధర పెరగడానికి ఇదే ప్రధాన కారణం. ఇన్వెస్టర్లు ఎప్పుడైతే మార్కెట్లో ఒక పానిక్ సిచ్యువేషన్ వస్తుందో అలాంటి సమయంలో తమ పెట్టుబడులను బంగారం వైపు తరలిస్తూ ఉంటారు. ప్రస్తుతం బంగారం ధర అంతర్జాతీయ మార్కెట్లో గమనించినట్లయితే ఒక ఔన్స్ $4,370 దగ్గర ట్రేడ్ అవుతోంది.
ఈ ధర ఇక్కడి నుంచి మరింత పెరిగే అవకాశం ఉంది అని నిపుణులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి మధ్య మధ్యలో తగ్గుతూ ఊరించిన గోల్డ్ మళ్లీ పరుగందుకుంది. ఈ రన్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది అని అంచనా. అప్పుడప్పుడు తగ్గినట్టే తగ్గినా ఓవరాల్గా సరికొత్త ఆల్ టైమ్ హైలను టచ్ చేయడం పక్కాగా కనిపిస్తోంది. అందుకే ధర తక్కువగా ఉన్నప్పుడే కొనడం బెటర్ అనేది నిపుణుల సూచన. మరి బిగ్ బుల్ రన్ ఎక్కడి దాకా సాగుతుందో చూడాలి.